అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుల సహోదరి, మరొకసారి మన రక్షకుడు మన యొక్క పాపం నుంచి మనల్ని విమోచించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించనని ప్రభు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వాగ్దానముగా మనం తెలుసుకునవచ్చును. మనము కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా, నిబంధన లేనటువంటి వారిగాను, వాగ్దానం లేనటువంటి వారిగాను జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనల్ని రక్షించుకుని ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, స్వకీయ సంపాద్యంగా చేసుకున్నటువంటి దేవుడు మనకు కూడా ఈ వాగ్దానాన్ని వర్తింపజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరుల సహోదరి, లోకంలో మనం చూసినప్పుడు భయంకరమైన వ్యాధులు, భయంకరమైనటువంటి ఉపద్రవాలు, భయంకరమైనటువంటి వైరస్ ఫీవర్స్ అని, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనం భయాందోళనకి గురి కాకుండా మానము. అయితే ప్రభు యొక్క వాక్యం గుర్తు చేస్తూ ఉంది, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాగైతే దేవుడు కాపుదలిచ్చి వారిని రక్షిస్తూ వచ్చారు, కడవరి దినాల్లో ఉన్నటువంటి మనకు కూడా ఆయన కాపుదల, భద్రత అనుగ్రహించేవారిగా ఉన్నారని, మనకున్నటువంటి బలహీనత నుంచి, వ్యాధుల నుంచి మనల్ని రక్షించేవారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నేను స్వస్థపరిచే యెహోవాను నేనేనని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయనను మనం రక్షించేవారిగా ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ సహోదరుల సహోదరి, ప్రస్తుత పరిస్థితి బట్టి ఒకవేళ నువ్వు ఏదైనా వ్యాధి బాధతో బాధపడుతున్నావా, అది నిన్ను నాశనం చేయడానికి రాలేదు, కానీ దేవుని మహిమార్థమై వచ్చింది. ప్రభువే నిన్ను స్వస్థపరిచి నిన్ను ఆ యొక్క వ్యాధి నుంచి బయటికి తీసుకొచ్చి ఆయన నామానికి ఘనత తెచ్చుకుంటారని ప్రభు పేరట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఈ వాక్యాన్ని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే నీవు కూడా ప్రార్థనలో ఏకీవించు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారని ప్రభు పేరు నీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించిన కీర్తన 91వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా నాతో మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, లోకంలో అనేక రకాల వ్యాధులు, బలహీనతలు, విష జ్వరాలు ప్రబలినప్పటికీ కూడా అయ్యా మీరు మాకు కాపుదలగా, భద్రతగా ఉన్నారని, అటువంటి తెగులేది కూడా మా యొక్క గుడారాలకు సమీపించకుండా మీరు మాకు కాపుదల, భద్రత ఇచ్చే దేవుడుగా ఉన్నారని మరొకసారి గుర్తు చేసినందుకే వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యాధి, బలహీనతలు మీ నామములో దూరపరచండి అయ్యా. వారికి మీరు రక్షకుడిగా ఉన్నారు, వారిని సంరక్షించేవారిగా ఉన్నారని ప్రభువా, వారికి ఉన్నటువంటి వ్యాధి బాధల నుంచి విడుదల చేసేటటువంటి దేవుడుగా ఉన్నారని ప్రభువా మరొకసారి మీ వాక్యం ద్వారా వారికి గుర్తు చేస్తూ వచ్చారు. కనుక ఈ మాటలను గుర్తు చేసుకుని వారు మీ పాద సన్నిధిలో ప్రభు మిమ్మల్ని ఆరాధించేవారిగా, మహింపరిచేవారిగా సిద్ధపరచండి. మరొకసారి ఎవరైతే ప్రభువా మరి ఇబ్బందులతో ఉన్నారో వారిని కూడా మరి విడుదల దయచేసి వారికి కూడా ప్రభువా మీ స్వస్థత అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి. సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్.